స్టోర్ మూసేసే టైంకి వెళ్ళి మేమైతే బిల్లు పేలగొట్టేసాం అనమాట. జుట్టు చూసావా పిచ్చోళ్ళ ఉన్నావు. మమ్మీ జుట్టు పెంచుకోవాలనుకుంటున్నాను మమ్మీ. సైడ్లన్నా తీయించుకోమ్మా. గుడ్ మార్నింగ్ గాయ్స్. నా రోజు అయితే తిట్లతో మొదలైంది. ఈ జాషువా గడు అమ్మ మాట జవదాటినట్టు చరిత్రలోనే లేదు. అందుకని సెలూన్ షాప్ కి వచ్చేసా అక్కడేమో వన్ ఇయర్ మాస్టర్ వాయించేస్తున్నాడా మరి. ఫిల్మీ మోజీలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేసేయండి. లాంగ్ హెయిర్ పెంచుకోవడం వరకు ఓకే, కానీ హెయిర్ కట్ చేయించుకోమంటే చాలా బాధేసేస్తుంది. ఫస్ట్ టైం సెలూన్ షాప్ నుంచి చాలా హ్యాపీగా బయటకు వస్తున్నాను అనమాట. హ్యాపీనెస్ ఏది అని అడగండి, లోపల మురిసిపోతున్నాను. అలా మురిసిపోయినా లేదు, ఇంటికి రాగానే పనులు చెప్పేశారు. బయట చూస్తేనేమో సూర్యుడు చెమట పుట్టిచ్చేస్తున్నాడు అనమాట. మా మమ్మీ జున్ను చేస్తానన్నారు, అందుకని చెప్పి నేనైతే బెల్లం తెచ్చేసా. చిల్లర మిగిలిందని చెప్పి 4-5 ఐస్ క్రీములు కొనుక్కొని తినేసా. అంతలోనే మా వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళైతే విదేశాలు వెళ్తున్నారంటే వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేశాను. పైకి రాగానే మమ్మీ వేడి వేడి జున్ను పెట్టారు. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. సో సాయంత్రం అయితే సూపర్ గా రెడీ అయిపోయి నేనైతే అలా బయటకు వచ్చేసాను. 3 టిఫిన్స్ కి వచ్చేసిన తర్వాత వేడి వేడిగా ఏముందంటే దోశ ఉంది, అదైతే పార్సల్ చేయించుకున్నా. ఆ తర్వాత డిమార్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసి నేనైతే బల్కింగ్ చేద్దాం అనుకున్నా. దానికి సంబంధించిన సామాన్లు అయితే కొనుక్కున్నాను. అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఇలా ఉంది నా సిచ్యువేషన్. మదర్స్ తో పెట్టుకుంటే ఎలాగా ఉంటది, కొన్ని కొందాం అనుకుంటే బోల్డ్ అవుతాయి. జీవితంలో ఏది నా మాట వినట్లేదు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ ట్రాలీ కూడా నా మాట వినట్లేదు. దీన్ని స్ట్రైట్ గా తీసుకుని వెళ్తుంటే సైడ్ కి వెళ్ళిపోతుంది. గేమ్ సెక్షన్ కి వస్తే నాలో క్రికెటర్, నాలో ఫుట్బాలర్ వచ్చేస్తారు. అందుకని చెప్పి మెస్సీలో బాల్ అంతే అదైతే కిందకి వెళ్ళిపోయింది. ఎవరు చూడలేదు అని చెప్పి చుట్టూరు చూసుకుని ముందుకు వెళ్ళిపోయాను. ఇక్కడికి వచ్చేదాకా తెలియలేదు ఇక్కడ ఒక మౌంట్ ఎవరెస్ట్ ఉంటుందని. ఈ లోపల లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.